ఎప్పుడైనా ఎగ్ రైస్ తినాలంటే సింపుల్గా ఇలా చేసుకోండి. ఒకవేళ నైట్ అన్నం మిగిలిందనుకో దాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకొని పోపు వేసుకొని కరివేపాకు వేసుకొని ఎగ్స్ అందులో కొట్టి పోసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా వేగితే బాగుంటాయి, తినడానికి టేస్టీగా ఉంటాయి. ఇలా వేసి ఎగ్స్ అన్నీ కొట్టి బాగా ఇలా కలపాలి. ఇట్లా నీట్గా కలుపుకున్నాక దీంట్లో ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియా పౌడర్ కరెక్ట్గా పడ్డాయి అంటే అన్నానికి కూడా సరిపోవాలి కదా. ఇది ఎగ్గుకు అన్నానికి రెండిటికి సరిపోవాలి. నేను ఎన్ఎస్పి బ్రాండ్ వాళ్ళవి వాడుతున్నాను అని చెప్పాను కదా, అవి వాడుతూ ఉన్నాను. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. ఒకసారి ట్రై చేయండి, ఏమవుతుంది. ధనియా పౌడర్ వేసి బాగా కలిపి కొద్దిసేపు అలాగే మగ్గనిచ్చేసి ఆ తర్వాత ఈ అన్నం తీసి అందులో వేసేసి కలిపేశాను. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఒట్టిగా అన్నం అయితే తినరు కదా. ఇట్లా ఎగ్ రైసో లేదా మిరియాల రైసో ఏదో ఒక సంథింగ్ క్యారెట్ రైసో చేసామంటే కనుక ఇష్టంగా తినేస్తారు. ఇలా అన్నం అంతా తీసి అందులో వేసేసి ఇలా కలిపేశాను. సూపర్ సూపర్, చాలా 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 టేస్టీగా ఉన్నింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి. ఎలా ఉందో టేస్ట్ చెప్పండి కదా. సూపర్గా ఉంటుంది. కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. నేను మసాలా వేయలే, ఈ ఎండకు దీనికి మసాలాలు తినకూడదని మసాలా వేయలేదు. ఇలా పెట్టుకొని తింటూ ఉంటే సూపర్ 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 సూపర్గా ఉంటుంది.